హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనుబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఒక గుడ్ న్యూస్ అండ్ ఇంకోటి బ్యాడ్ న్యూస్, ఈ రెండు నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు ఎప్పట్లానే మార్నింగ్ 10 అన్ని పనులు అవగొట్టేసుకున్నాను. దెన్ ల్యాప్టాప్ తీసేసుకొని డెమో ఫిలిం తాలూకా స్క్రిప్ట్ అంతా మళ్ళీ ఒకసారి రీడింగ్ చేశాను. సో రీడింగ్ చేసినప్పుడు కొన్ని వర్డ్స్ పదాలు హార్ష్గా చెప్పినట్టు అనిపించింది. సో అవి రీరైట్ చేశాను. అండ్ ఓవరాల్ ఫ్లో ఎలా ఉంది అంటే నేను ఏదైతే ఒక టోన్ సెట్ చేశాను కదా, అదంతా ఎలా ఉంది ఏంటి అని నేనైతే మంచిగా వర్క్ చేసుకున్నాను. మంచి సాటిస్ఫై అనిపించింది. అండ్ దెన్ ఇంకేం చేస్తాం, అప్పటికి 12-15 వరకు అయిపోయింది. మరి తినేసేయాలి కదా, మార్నింగ్ ఎలాగూ తినలేదు. సో లంచ్ చేయాలి, ఏం చేద్దాంరా బాబు అని చెప్పేసి మా రూమ్ తమ్ముడిని అడిగితే, అన్న ఏదైనా బయట తిందామా అన్నాడు. ఓకే అలా అయితే అని చెప్పేసి అలా ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళి స్పైసీ మన కృష్ణనగర్లోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఓ బిర్యానీ పట్టేశాను. మంచిగా బిర్యానీ తినేసి ఇంకొచ్చేసాను. సో అది ఈరోజు నేను చేసిన పనులు. అండ్ ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? ఓకే, ఫస్ట్ బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం అబ్బా, ఎందుకంటే గుడ్ న్యూస్తో వీడియో ఎండ్ అయిపోద్ది, మంచి హైతో ఉంటాను కదా. సో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే 27th షూటు, కెమెరాస్తో మాట్లాడాను. అండ్ డిఓపిని ఫైనల్ చేశాను. దానికి సంబంధించిన అందులో పనిచేసే యాక్టర్స్ని కానీ, ఒక ఇద్దరు ఏడీస్ని కానీ అందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి 27th షూట్ అని హాయిగా ఉన్నాము. బట్ అదే అన్ప్రెడిక్టబుల్ లైఫ్ అంటాం కదా. సో దాంట్లో భాగంగానే నా దాంట్లో ఎవరైతే మెయిన్ యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళిద్దరికీ నేను షూట్ పెట్టుకున్న రోజే 27th రోజు వాళ్ళకి ఇంపార్టెంట్ ఆడిషన్ వచ్చింది ఇద్దరికి. ఇంకేం చేస్తాం, ఓకే మంచిది, సూపర్ అనుకున్నాను. సో అందువల్ల యాక్చువల్లీ ఏంటి అంటే 26th ఆడిషన్ ఉంటుంది, అది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా సరే 27th పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడు 27th కూడా బిజీ. తర్వాత 28th ఇంకొక యాక్టరు ఊరికి వెళ్తున్నాడు. సో 29th 30కి వస్తాడు. సో మేబీ ఇంకా 30 తర్వాత ఒక రోజు మళ్ళీ అందరు ఖాళీగా ఏ రోజు ఉన్నారో ఆ రోజు బేసిక్గా షూట్ పెట్టుకోవాలి. అంతే, మనం అంతా ప్లాన్ చేసుకుంటాం, ఒక్కొక్కసారి ఇలా అవుతుంటాయి. బట్ మంచిదే, మన మంచిగా అనుకోవాలి. ఈలోపు ఇంకా ప్రీ ప్రొడక్షన్ బాగా చేస్తాను, ఇంకా మంచి షార్ట్లు ఎలా చేయాలనుకుంటాను. ఏఐ ఉంది, ఏఐలో యూజ్ చేసి మంచి షార్ట్ డివిజన్ చేస్తాను. ఫ్రేమ్స్ ఎలా ఉంటే బాగుండు అనేది విజువలైజేషన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు ఇంకంతే. సో అంతకుమించి మనం ఏం చేయలేము. అంతేనబ్బా, మన లైఫ్లో అంతే. అసలు బేసిక్గా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది. మొన్నటి వరకేమో గ్యాస్ లేదు అని చెప్పి చచ్చిపోతున్నాం. ఈరోజు చూస్తే పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే గంట వెయిట్ చేస్తున్నాం అనేసి అంటున్నారు. కాబట్టి మనం ఈ చిన్న వాటికి అబ్బా ఏదో అయిపోయిందని అనుకోవద్దు, జస్ట్ టైం మారిద్ది అంతే. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అది నెక్స్ట్ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికే నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఒక నేరేషను ఇచ్చాను, గూగుల్ మీట్లో అయింది. అండ్ వెయిట్ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ అమెరికాలో ఉంటాడు. సో మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ సార్తో ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ ఉంది. ఇది కంప్లీట్ అయిపోతే హ్యాపీ, మంచిగా ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. అండ్ విజయనగరం ప్రొడ్యూసర్లు వేరు, వీళ్ళు వేరు. సో డిఫరెంట్ మల్టిపుల్ పీపుల్స్ అబ్బా. నేను మళ్ళీ అంటే మీకు కొత్తగా ఎవరైనా సరే ప్రొడ్యూసర్ల కోసం చూస్తున్నా, లేదా ఇప్పుడు ఏడీ ఛాన్స్ కోసం చూస్తున్న ఒక్కరినే పెట్టుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీను ఇస్తాడు, లేదా శివ ఇస్తాడు, లేదా రమేష్ ఇస్తాడు కాదు, ఒక్కడి మీద డిపెండ్ అవుతుంది. అందరికీ తలా ఒక రాయి వేయటం. సో రేపు షూట్ అమ్మా అనేంతవరకు మాకు నమ్మకాలు ఉండవు. సో అలా చేయండి. అండ్ ఇంకా నేను ఎందుకంటే వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ అలానే చేశాడు. ఒక ప్రొడ్యూసర్ మీద నమ్మకం పెట్టుకొని 6 months ఆయన కోసం వెయిట్ చేశాడు. బట్ ఈరోజు వాళ్ళకి వేరే ఉంటాయి కదా చేయడానికి. సో అవి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు, వీడు ఆగిపోయాడు. సో ఎంత బాధేస్తుంది మనకి. 6 months మన టైం, అది ఈ ఏజ్లో మన ప్రైమ్ టైం ఇచ్చినట్టు కదా. ఏ ఏజ్లో అయినా టైం ఈజ్ ఇంపార్టెంటే కాబట్టి. సో అది ఇంకా సో నేను ఆ మల్టిపుల్ ప్రొడ్యూసర్లలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొత్తం వైజాగ్తో మొత్తం 4 ప్రొడ్యూసర్స్ ఉన్నారు అబ్బా. అందులో ఇప్పుడు ఒక ఆయనతో
నేరేషన్ ఈరోజు 8 గంటలకు ఉంది. సో కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఆ కథ ప్రిపేర్ అవ్వాలి, సినిమా స్టోరీగా ప్రిపేర్ అవ్వాలి. సో దాన్ని ఇంకా విజువలైజేషన్ చేసుకుంటూ ఎలా చెప్పాలి ఏంటి, అండ్ ప్రీవియస్ నేరేషన్లో తనకి ఏం నచ్చలేదు, సో ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలి, ఇవన్నీ మంచిగా ప్రిపేర్ అయిపోయి నచ్చాలబ్బా. ఇది నచ్చేస్తే నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్లో మంచి ప్రొడ్యూసర్తో నేరేషన్ ఉంటుంది. చాలా చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా మంచి ప్రొడ్యూసర్ కూడా. సో ఆయనతో నేరేషన్ ఉంటుంది కాబట్టి ఇది మంచిగా చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అంతే, ఇప్పుడు కనీసం 10 to 15 days అయిపోయింది ఆ స్క్రిప్ట్ పట్టుకోక, అంతేనా? 10 to 15 days 20 days అయిపోయింది. సో లక్కీగా ఏంటి అంటే నేను ఇప్పుడు దాన్ని ఏమంటారు, ప్రతి నేరేషన్కి వెళ్ళే ముందు ఏంటి, ఒక పేపర్ మీద మెయిన్ బీట్స్ అన్నీ రాసుకుంటాను. నేను నాకు చూసి చెప్పలేను, లైన్ టు లైన్ నేను చదివి చెప్పడం నా వల్ల కాదు. మనం ఎక్కడ చూసి చదువుతాం కదా, ఆ మూడ్ డిస్టర్బ్ అయితే ఆ ఫ్లోలో. నాకు చిన్నప్పుడు మా తాత ఒక కథ చెప్పేవాడు, ఆ కథ ఇప్పటికీ నా మైండ్లో ఉంది. ఎందుకు, తను ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుందని ఒక అందంగా చెప్పేవాడు. సో నాకు కూడా అలానే ఇష్టం, లైన్ టు లైన్ చదవడం అవ్వదు. సో అందుకని చెప్పేసి మొన్న విజయనగరం ఆయన సార్కి చెప్పాను కదా, 15 to 20 minutesలోనే కథ చెప్పాను, బాగా నచ్చిందని. సో ఇప్పుడు అదే ఫాలో అవుతాను ఈ సార్ దగ్గర కూడా. సార్ మీన్స్ అన్ననే పిలుస్తానులే. సో ఈ అన్న దగ్గర కూడా అదే నేరేషన్ ఇవ్వాలి. ఇంకా వెయిట్ చేయాలబ్బా మంచిగా అయ్యి. అలానే డెమో ఫిలిం డేట్ కూడా ఫిక్స్ అవ్వాలి. అది ఇంకెందుకంటే ఫిక్స్ అయ్యాను కదా, చేసేయాలి, లేకపోతే ఇంకా మైండ్ అంతా ఖరాబ్గా ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ చాలా చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. మంచి కథ చెప్తున్నా నేను మళ్ళీ, మంచి అంటే విజువల్గా కూడా బాగా తీసుకురావచ్చు అని ఒక నమ్మకం. హైదరాబాద్ని కథలో తీసుకురావాలి అనేది నా ప్రయత్నం. దానికి ఎంత ప్రయత్నించాలో ఆ రోడ్ల మీద అంత ప్రయత్నిస్తాను. సో విల్సి, ఇంకేమవుద్దో మనం చెప్పలేము. అది ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. సో నెక్స్ట్ అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. అండ్ మీరు కూడా రెగ్యులర్గా మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ నేను 6కి వీడియో అప్లోడ్ చేస్తుంటాను. ఐపీఎల్ వచ్చినప్పుడు 3 or 4 వచ్చేద్దాం. నెక్స్ట్ ఐపీఎల్లో క్రికెట్ వీడియోస్, నేను క్రికెట్ పెద్ద అభిమానం క్రికెట్ సినిమా అసలు 2 ప్రాణాలు అనుకోండి ఇక. కాబట్టి ఆర్ట్ తాలూకా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే లైఫ్ హాయిగా ఉందబ్బా. మొన్నటి వరకు అరే నేరేషన్ అవ్వట్లేదే, చాచి అని రూమ్లో ఉండేవాడిని. ఇప్పుడు ఒక పర్పస్ ఉంది, నాకు ఒక పర్పస్ ఉంది, డే చూస్తున్నందుకు అని చెప్పేసి అనిపించింది. చాలా చాలా హ్యాపీ. సో నేరేషన్ మంచిగా అయిపోయింది. అంటే ఏమైంది ఆ నేరేషన్ అనేది మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బయట కూడా ఏదో పెద్ద పాటలో ఏదో కూరగాయలు అమ్మేస్తున్న మ్యూజిక్ వస్తుంది. సో ఉంటాను, బాయ్, జై హింద్.